మాణిక్యాన్ని తీసుకొచ్చి సత్యం కుటుంబానికి పరిచయం చేసిన రంగారావు. షాక్లో రోహిణి. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది? మరి నిజం తెలుసుకున్న తర్వాత రోహిణి పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇక్కడ చూస్తే పెళ్ళికి అందరూ వచ్చేస్తారు. మాణిక్యం పెళ్లిలో తెగ సందడి చేసేస్తూ ఉంటాడు. ఇక పెళ్లి బాధ్యతలు మొత్తం తనవే కాబట్టి టిఫిన్ల దగ్గర నుంచి భోజనాల సెక్షన్ వరకు మొత్తం అన్నీ చూసుకుంటూ అందరికీ పురమాయించుకుంటూ ఉంటాడు. ఈలోగా మాణిక్యం గురించి రంగారావు వచ్చిన వాళ్ళకి చెప్తాడు. తప్పకుండా ఆయన్నైతే చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక బాలు అందరూ కూడా. ఇక ఈలోగానే మీ అందరూ కూడా ఇక్కడ ఇదంతా చూసుకుంటూ ఉండండి, నేను ఈలోగా అతను కనిపిస్తే అతన్ని మీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పేసి రంగారావు అయితే వెళ్ళిపోతాడు. పెళ్ళిలో అందరూ కూడా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. డెకరేషన్ అంతా నువ్వే చేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది శృతి అయితే. అవును, నేనే చేశాను, బాగుందా అని చెప్పనేసరికి చాలా బాగుంది, నిజంగా చాలా గ్రేట్ మీనా, డెకరేషన్ చాలా బాగా నేర్చుకున్నావు, నిజంగా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఇంత బాగా డెకరేషన్ చేయరేమో అని చెప్పేసి అంటూ ఉండగానే రోహిణి అయితే చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తారు, ఇలా ఎందుకు చేస్తారు, నువ్వు కూడా ఏంటి అత్త ఇలాగే మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే ఈలోగా ఫోన్ రావడంతో బయటకు అయితే వెళ్ళిపోతుంది. ఫోన్ మాట్లాడుకొని అమ్మో ఇప్పుడేమైనా అంటే బాలు వచ్చి మళ్ళీ క్లాస్ పీకుతాడు, ఇక్కడ పెళ్ళిలో అవసరం కాదు, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, లేకపోతే బాలుతో పడలేమని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. ఏంటి రోహిణి పక్కకు వచ్చేసావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఏం లేదులే, మామూలుగా ఫోన్ వస్తే మాట్లాడుకోవడానికి వచ్చాను, సరే అయితే వెళ్ళి అక్కడ కూర్చుందామా అని చెప్పేసి ఇక అందరూ కూడా వచ్చి పెళ్లి మండపంలో కూర్చుంటారు. ఈలోగా మాణిక్యం అయితే ఇక అందరికీ ముందు ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు టీ ఇవన్నీ ఇస్తే అప్పుడు టిఫిన్ కూడా ఇద్దాం, ముందుగా టీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ముందు టీ పట్టుకు వెళ్ళి ఇవ్వాలి, సరేలే మీరు మీ పని చూసుకోండి నేను తీసుకువెళ్ళి ఇస్తానని మాణిక్యం టీ అయితే తీసుకుని వస్తాడు. ఈలోగానే ఇక ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మాట్లాడుకోవడానికి అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. మాణిక్యం వచ్చినట్టే వచ్చి తనని ఎవరో పిలుస్తున్నారని చెప్పేసి మాణిక్యం కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు వాళ్ళకి కనిపించకుండా. ఇక వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉండడంతో మాణిక్యం వచ్చింది కూడా వాళ్ళైతే గమనించరు. అలా ఎవరికి వారుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మాణిక్యం అయితే అలా సర్వ్ చేయడం, అలాగే అటు ఇటు తిరగడం ఇదంతా చేస్తూ ఉంటాడు. ఈరోజు నా మేనల్లుడి పెళ్ళి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలి, మీరు వంట స్పీడ్గా చేయడం లేదు, స్పీడ్గా వంట పూర్తి చేస్తే ఆ తర్వాత మిగిలిన పనులు ఉంటాయి కదా, ముఖ్యంగా వాళ్ళకి టిఫిన్స్ అవి పెట్టాలి కదా, పెళ్ళికి వచ్చే వాళ్ళందరూ వచ్చేస్తున్నారు కానీ మీరు మాత్రం వంట అందించలేకపోతున్నారు అని చెప్పేసి ఆ వంట చేసే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయ్యో మాణిక్యం గారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారులే, ఎందుకు మీరు వాళ్ళని ఇబ్బంది పెడుతూ మీరు టెన్షన్ పడుతున్నారు. అయ్యో అన్నయ్య గారు అలా కాదు, ఇక్కడ వీళ్ళు ఈ పనులు సరిగ్గా చేయడం లేదు, పైగా ఇంకొక అతను కూడా రాలేదు, ఈ పనుల విషయంలో వీళ్ళు ఆలస్యం అవుతే వచ్చిన వాళ్ళు భోజనాలకి టిఫిన్లకి ఇబ్బంది పడతారు కదండి, మనం గెస్టులు పిలిచాము అంటే వాళ్లకు ఎంతో విలువ ఇవ్వాలి, వచ్చిన వాళ్ళను మర్యాదగా చూసుకుంటేనే కదా ఈ పెళ్ళి 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా ఉంటుంది, అలాగే కాబట్టే మనం ఇప్పుడు ఇదంతా చూసుకోకపోతే వీళ్ళు పట్టించుకోరు. అయ్యో మిమ్మల్ని మా వాళ్ళకి పరిచయం చేద్దామనుకుంటే మీరు ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటున్నారు, ఎందుకండి కంగారు పడతారు, మీ వాళ్ళ దగ్గరికి నేను వస్తాను కదా, తప్పకుండా కలుస్తాను, ఇదిగో ఇక్కడ వంటల సెక్షన్ అయిపోతే ఆ తర్వాత అందరం కూడా మండపం దగ్గర కూర్చుంటాం కదా, ముహూర్తం టైంకి అందరం మండపం దగ్గరికి చేరాలి కదా, అప్పుడు అందరినీ కలుస్తాను, మీరేం కంగారు పడకండి, ఇక్కడ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను, మీ వాళ్ళతో వెళ్ళి మీరు మాట్లాడుకుంటూ ఉండండి, ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డెకరేషన్ ఇవన్నీ ఎంతవరకు వచ్చాయో చూడండి, పెళ్లి కూతురు రెడీ అయిపోయిందా అని చెప్పేసి అంటూ ఉంటాడు మాణిక్యం. పెళ్లి కూతురికి మా ఫ్రెండ్ అదే చెప్పాను కదా, మా సత్యం వాళ్ళ కోడలు ఇక మేకప్ అయితే చేస్తుంది, తనని రెడీ చేస్తుంది, అవునా
తనకి కూడా ఇక కూల్ డ్రింక్ తీసుకుని వెళ్ళి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇక మాణిక్యం అయితే డ్రింక్ తీసుకుని వెళతాడు. అలా వెళ్ళే లోపలనే అక్కడ ఉన్న మరో అమ్మాయి వచ్చి మాణిక్యం చేతిలో డ్రింక్ తీసుకొచ్చి రోహిణికి ఇస్తుంది. అక్కడ మాణిక్యం రోహిణిని చూడకుండానే వెనక్కి అయితే వచ్చేస్తాడు. అలా మాణిక్యం అక్కడి నుంచి వచ్చేయడం, అలాగే ఆ తర్వాత రోహిణి ఆ డ్రింక్ తాగుతూ ఉంటుంది. ఈలోగా మాణిక్యం ఇక పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటాడు. అయ్యో, ఇతన్ని ఎన్నిసార్లు పిలిచినా సరే రావడం లేదు, పాపం పెళ్లి పనులన్నీ ఇతనే చూసుకుంటున్నాడు కదా, అందుకే హడావుడిగా ఉన్నట్టున్నాడు. సరేలే, కాస్త ఖాళీ అయిన తర్వాత నేను పరిచయం చేస్తానులే, ఏరా సత్యం అని చెప్పేసి సత్యాన్ని పిలుస్తాడు రంగారావు. ఎందుకురా ఇంతగా టెన్షన్ పడుతున్నావు? వీళ్ళున్నారు కదా, బాలు, రవి, మనోజ్, వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు కంగారు పడుకు, వాళ్ళు చూస్తున్నారా, వాళ్ళు కూడా వచ్చిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బాలు, రవి అదిగో వచ్చిన దగ్గర నుంచి ఇక అన్ని పనులు చూసుకుంటూనే ఉన్నారు. వచ్చిన వాళ్లను పలకరించడం, అలాగే మిగతా పనులు కూడా వాళ్లే చూసుకుంటున్నారు. ఏమైనా తెచ్చే ఉంటే బయటికి వెళ్ళి తీసుకొస్తున్నారా, వాళ్ళన్నీ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎంత భారమని వేస్తాం, పెళ్ళంటే చాలా పనులుంటాయి కదా, అలా అని కూర్చుని ప్రశాంతంగా ఎలా ఉండగలను? పెళ్ళయ్యేంత వరకు ఏదో టెన్షన్ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా కిషోర్ వాళ్ళ మేనమామ కూడా పాపం అలానే కష్టపడుతున్నాడు వచ్చిన దగ్గర నుంచి. అతన్ని తీసుకొచ్చి మీకు పరిచయం చేద్దామంటేనే వీలు పడ్డం లేదు అని చెప్పేసి రంగారావు అంటూ ఉంటాడు. సర్లేరా, దీని గురించి ఎందుకు ఆలోచిస్తావు, అతనే వస్తాడులే, ఖాళీ అయిన తర్వాత, ముహూర్తం టైం అయిన తర్వాత అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే కదా, ఆ టైంలో చూసుకుందాంలే, ఆ టైంలో అతనితో మాట్లాడదాం. అతని గురించి నువ్వు చెప్తూ ఉంటే అతనితో ఎప్పుడెప్పుడు మాట్లాడాలని అనిపిస్తుంది. మేనల్లుడి కోసం మేనమామ ఇంతగా కష్టపడడం ఎక్కడా చూడలేదు. నిజంగా కిషోర్ అదృష్టవంతుడు అనుకుంటా. అందరూ కిషోర్ని చాలా బాగా అభిమానించే వాళ్ళే ఉన్నారు కిషోర్ చుట్టూ. ఇప్పుడు వీళ్ళిద్దరిది ప్రేమ పెళ్ళి, పైగా రెండు వైపుల వాళ్ళు ఒప్పుకుని మరీ చేస్తున్నారు. నిజంగా అదృష్టవంతురాలేరా మన సుందరి అని చెప్పేసి అంటూ ఉండి, కానీ అవునవును అదృష్టవంతురాలే, లేకపోతే ఇంత అంగరంగ వైభవంగా సుందరి పెళ్ళి ఎలా జరుగుతుంది? పారిపోయింది కదా, అక్కడ ఏదో గుడిలో తాళి కట్టేసి ఆ తర్వాత జీవితాన్ని ఏదో వెళ్ళబుచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు, అందరి ముందు పెళ్ళి చాలా సంతోషంగా జరుగుతుంది అని చెప్పేసి రంగారావు అంటూ ఉంటాడు. ఇదంతా నీ వల్లే జరిగింది లేరా, నువ్వు నీ తమ్ముడు కూతుర్ని నీ కూతురిగా అనుకొని నువ్వు డబ్బు ఖర్చు పెట్టి ఇంత అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తున్నావు. అవునరా, నాకు మాత్రం ఎవరున్నారు, నాకు ఉన్నదే వాడొకడు, వాడికి ఇక సుందరి ఒక్కరితే కూతురు, వాడిక పెద్ద ఆస్తిపాస్తులు లేవు, నాకున్న డబ్బు, నాకు పిల్లలు లేరు కాబట్టి ఎవరికి ఇస్తాను, సుందరికే కదా, సుందరి పెళ్ళి బాగా జరిపిస్తే దానికి జీవితంలో గుర్తుండిపోతుంది, ఈ పెద్దనాన్న మీద ప్రేమైనా ఉంటుంది కదా, పిల్లలు లేని నాకు ఇక వాళ్లే కదా అన్నీ అని చెప్పేసి అంటూ ఉంటాడు రంగారావు. ఎందుకురా పిల్లలు లేరు అని బాధపడతావు, నా పిల్లలు నీ పిల్లలు కాదా, బాలు ఉన్నాడంటే నీ విషయంలో ఎప్పుడు ఏది అడిగినా సరే ఖచ్చితంగా సహాయం చేస్తూనే ఉంటాడు. అవును నిజమే, బాలు నిజంగానే నాకు ఏ సమస్య వచ్చినా వాడు ఎప్పటికప్పుడు నా దగ్గరికి వచ్చి సమస్య తీరుస్తూనే ఉన్నాడు. మామ మామ అంటూ నా చుట్టూ తిరుగుతాడు. వాడిని చూస్తుంటే నిజంగా వాడు నా కొడుకుగా ఎందుకు పుట్టలేదా అని చాలాసార్లు ఫీల్ అయ్యేవాడిని. అలాగే నువ్వు అదృష్టవంతుడు కాబట్టే నీ కొడుకుగా వాడు పుట్టాడని నాకు అనిపించేదిరా అని చెప్పేసి కాసేపు ఇలా పెళ్ళిలో ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. ఇలా కామాక్షి అలాగే ప్రభావతి ఇలా అందరూ కూడా ఎవరి కాళ్ళుగా మాట్లాడుకుంటూ ఉంటారు, రెడీ అవుతూ ఉంటారు. పెళ్లి విషయాలు ఇక రకరకాలుగా పెళ్లిల్లో మాటలు వస్తూ ఉంటాయి కదా, బంధువులు మిత్రులతో పెళ్ళి అంతా సందడి సందడిగా నిండిపోతుంది ఆ పెళ్లి పందిరంతా. కిషోరు ఎప్పుడెప్పుడు తనకి కాబోయే భార్య సుందరిని చూస్తానా అని చెప్పి ఎదురు చూస్తూనే, అమ్మో ఈ రాక్షసి కాసేపట్లో నాకు భార్య అయిపోతుంది, నాకు భార్య అవ్వకముందే నన్ను ఒక ఆట ఆడుకునేది, ఇంకా ఈసారి నన్ను ఎలా ఆడుకుంటుందో ఏంటో, దీంతో నేను ఎలా పడాలో ఏంటో అని చెప్పేసి కిషోర్ అనుకుంటూనే ఉంటాడు. ఇక తన భార్య సుందరి గురించి కలలు కంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక కిషోర్ అయితే. అలాగే సుందరి కూడా కిషోర్తో పెళ్ళి జరుగుతుందో లేదో, మా పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి భయపడ్డ సుందరి ఇక బాలు దగ్గరికి వస్తుంది. బాలుబావ నువ్వు నిజంగా చాలా గ్రేటు, ఈరోజు ఇంత సందడిగా మా పెళ్ళి జరుగుతుంది అంటే దానికి కారణం నువ్వు మీనా అక్క, మీ ఇద్దరు తలుచుకున్నారు కాబట్టే ఈరోజు అందరి మధ్యలో మా పెళ్ళి జరుగుతుంది, లేకపోతే ఆ రోజు మేము తొందరపడి ఉంటే
నిజంగా మా పెళ్ళి ఇంత వైభోగంగా జరిగేది కాదు. ఇంత అదృష్టం నాకు దక్కేది కాదు. ఏదైనా నువ్వు గ్రేట్ బావ. ఏ విషయమైనా పక్కా ప్లానింగ్‌తో ఉంటావు. కాబట్టే నువ్వు, అక్క ఇప్పుడు ఇంత సంతోషంగా ఉండగలిగారు. మీ పెళ్ళి ఎలా జరిగిందో నాకు పెదనాన్న చాలా సార్లు చెప్పాడు. మీరు ఎంత ప్రేమగా ఉంటారో, ఇప్పుడు ఒకరి కోసం ఒకరు ఎంతగా ఆలోచిస్తారో కూడా పెదనాన్న చెప్పాడు. నిజంగా మీలాగే మేము కూడా ఆదర్శ దంపతులుగా ఉండాలి అనుకుంటున్నాం. అంటే మాకు పోటీ రావాలనుకుంటున్నావా? అయ్యో! మీకు పోటీ ఎవరైనా రాగలరేంటి? మీ ప్రేమల ముందు, మీరు చేసే పనుల ముందు మీరు ఎవరి కోసమైనా సరే ఆలోచిస్తారు. కుటుంబం కోసం ఎంతో చేస్తారు. ఎన్ని బాధలొచ్చినా కుటుంబాన్ని మాత్రం వదులుకోలేదు. అది మీ గ్రేటు. కానీ అందరూ మీలా ఆలోచించలేరు కదా అని చెప్పేసి సుందరి అంటూ ఉంటుంది. సరేలే, ఇప్పుడు నీ పెళ్లి జరగబోతుంది. ఇదంతా ఎందుకు, సంతోషంగా ఉండు అని చెప్పేసి బాలు సుందరికి చెప్తూ ఉంటాడు. ఇక పెళ్లి మండపంలోకి సుందరి అలాగే కిషోర్ వచ్చి కూర్చుంటారు. ఈలోగానే ఇక అక్కడ పనులు పూర్తవుతాయి కదా. మాణిక్యం నెమ్మదిగా పెళ్లి మండపంలోకి రాబోతూ ఉంటాడు. అలా రాబోతూ ఉండగానే ఈలోగా రంగారావు రండి మాణిక్యం గారు అని చెప్పేసి అంటూ ఉండగానే, అన్నయ్య గారు చెప్పండి. అదే మా ఫ్రెండ్కి పరిచయం చేస్తానన్నాను కదా, ఇప్పటికైనా మీకు తీరుబాటు కుదిరింది. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళకి చూపిస్తాను. ఆ తర్వాత మండపంలో కూర్చుందిరి కానీ కాసేపైనా రెస్ట్ తీసుకోకుండా వచ్చిన దగ్గర నుంచి కష్టపడుతూనే ఉన్నారు. అయ్యో అదేమీ లేదన్నయ్య గారు, మేనల్లుడి పెళ్ళంటే ఆ మాత్రం కష్టపడాలి కదా. వాడి పెళ్లి గురించి నేను కూడా చాలా కలలు కన్నాను. ఇప్పుడు కన్న కలలు నిజమవుతూ ఉంటే నిజంగా మేనమామగా చాలా సంతోషంగా ఉంది. సరే పదండి రండి తమ్ముడు గారు అని చెప్పేసి ఇక మాణిక్యాన్ని సత్యం కుటుంబం ముందుకి తీసుకురావడానికి తహతహలాడుతున్న రంగారావు ఎలా అయితే మాణిక్యాన్ని సత్యం కుటుంబం ముందుకి తీసుకొచ్చేస్తాడు. అప్పటికే చాలా సంతోషంగా ఆ పెళ్లిని చూసుకుంటూ ఇక మురిసిపోతూ మాట్లాడుకుంటూ వాళ్ళ పెళ్ళిళ్ళు గుర్తుకు చేసుకుంటూ ఉంటారు మూడు జంటలు కూడా. ఈలోగానే ఊహించని విధంగా మాణిక్యం వాళ్ళ ముందుకొచ్చి నిలబడతాడు. ఒరే సత్యం, ఇదిగోరా కిషోర్ మేనమామ అని చెప్పి చూపించేసరికి ఒక్కసారే ఇక రోహిణికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. రోహిణియే కాదు, అక్కడ ఉన్న సత్యం కుటుంబం మొత్తం షాక్ అయిపోయి పైకి లేచి నిలబడతారు. వాళ్ళని చూసిన మాణిక్యానికి కూడా ఊహించని షాకే ఎదురవుతుంది. ఏంట్రా రంగారావు నువ్వు చెప్పేది? అవును, ఇతనే కిషోర్ మేనమామ. ఇతని గురించే నేను మీకు రోజు చెప్తుంది. నిజంగా చాలా మంచివాడు ఇతను. ఇతను వచ్చిన దగ్గర నుంచి పెళ్లి పనులు మేదేసుకుని చేస్తూనే ఉన్నాడు. మేనల్లుడు కోసం ఎంత ఆలోచిస్తాడో, చాలా మంచి వ్యక్తి అని చెప్పి అంటూ ఉండగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు? కిషోర్ మేనమామ రోహిణి ఏంటి? రంగారావు అని ఏంటంటున్నాడు? తను కిషోర్ మేనమామ, మరి నువ్వు అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటమ్మా ఏంటి ప్రభావతి చెల్లి, ఏమైంది? తనని చూసి అలా ఉండిపోయారేంటి? తనని చూసి మీరందరూ షాక్ అయ్యారా? తను మీకు ముందే తెలుసా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇతంది మలేషియా కదా. అవును మామ, మలేషియా మామ కాదు నువ్వు కిషోర్ మామవేంటి ఏంటి అని చెప్పేసి ఇక బాలు ముందుకొచ్చి అడిగేసరికి ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయాను. ఇంక చేసేదేమీ లేదు, నిజం బయటపడిపోతుందని రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పండి మేక మామగారు, ఇక్కడ కిషోర్ మేనమామగా ఉంటే మరి మలేషియా నుంచి వచ్చిన ఆ మాణిక్యం ఎవరు అని చెప్పేసి బాలు నిలదీస్తాడు. ఏంట్రా నాకేం అర్థం కావడం లేదు, నువ్వేమంటున్నావో కూడా నాకు తెలియడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు రంగారావు. మామ నీకేం అర్థం కాదులే, వీడు చాలా పెద్ద యాక్టరు. నువ్వు చెప్పావు కదా మంచివాడు గొప్పవాడు, గొప్పగా ఆలోచిస్తున్నాడని. అవును పాపం, వీడు మలేషియా నుంచి వచ్చానని చెప్పి మా రోహిణి మేనమామనని చెప్పి రోహిణిని బాగానే మోసం చేశాడు. మా పార్లర్ అమ్మ పాపం తన మేనమామ అని చెప్పి మా అందరికీ పరిచయం చేసింది. ఏంటమ్మా నీ మేనమామ ఏంటి? అయినా ఇతను కిషోర్ మేనమామ కదా. ఏంటండి వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటి? అదేమీ లేదు, నేను ఇక ముఖ్యమైన పని ఉంది, నేను నా మేనల్లుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అంటుండగా, ఎక్కడికి పారిపోతావు మేక మామ? ఇప్పుడు నిజం నువ్వే చెప్పాలి. మా పార్లరమ్మ ఎలాగో నోరు విప్పి నిజం చెప్పదు. ఇప్పుడు నువ్వు కూడా నిజం చెప్పకపోయావనుకో ఇక్కడ ఈ పెళ్లి జరగదు తెలుసా అని చెప్పేసి బాలు అయితే పట్టుకుంటాడు ఒక్కసారే మాణిక్యాన్ని. ఏంట్రా ఇదంతా ఏం జరుగుతుంది అంటే,
ఏమో నాకు ఏం అర్థం కావడం లేదురా. అతన్ని చూసేసరికి నేనే షాక్ అయిపోయాను. ఎందుకంటే అతను మలేషియా నుంచి వచ్చానని మా ఇంటికి చాలాసార్లు వచ్చాడు. రోహిణి అతను మలేషియా నుంచి వచ్చాడని మలేషియా మేనమామ అంటూ మాకు పరిచయం చేసింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ నువ్వు కిషోర్ మేనమామ అంటున్నావు. మాకేం అర్థం కాకే మేము అలా చూస్తూ ఉండిపోయాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇతను నోరు విప్పితే తప్ప ఎవరికి అర్థం కాదు. ఏంటి పార్లర్ అమ్మ, నువ్వు చెప్తావా ఇతన్ని చెప్పమంటావా అని చెప్పనేసరికి రోహిణి, మనోజు, శృతి, రవి, అలాగే ప్రభావతి, సత్యం అందరూ షాక్ అయిపోతారు. లేదు చెప్తాను, నా మేనల్లుడు పెళ్ళి ఆగడానికి లేదు. నాకు ఈ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు. నాకు ఇక సీరియల్లో కానీ సినిమాల్లో కానీ నటించడం అంటే చాలా ఇష్టం. ఆ నటన పిచ్చి కారణంగానే ఎవరైనా సరే ఏ క్యారెక్టర్ ఇస్తానన్నా సరే వెళ్ళి నటిస్తూ ఉంటాను. అది ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఏదో ఒక టైంలో గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాను. అలాంటి టైంలోనే నా దగ్గరకు విద్య ఈ రోహిణి పాపని తీసుకొచ్చింది. అలా తీసుకురావడంతో తను నాకు త్రివిక్రమ్ సినిమాలో ఒక పెద్ద క్యారెక్టర్ ఇస్తానని చెప్పి నమ్మించింది. నిజంగానే నాకు ఒక మంచి పాత్ర దొరికింది. నేను గొప్పవాడిని అవుతానని చెప్పి కలలు కంటూ నేను ఆ ఊరికైతే వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నాకు అక్కడ దొరికింది త్రివిక్రమ్ గారి సినిమాలో క్యారెక్టర్ కాదు, ఈ అమ్మాయి చేస్తున్న మోసం అని తెలిసింది. కానీ నేనైతే ఏం చేయలేక నేను అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత నిజం తెలిసి ఈ అమ్మాయిని నిలదీసి నిజాన్ని చెప్పమంటే తన కాపురానికి సంబంధించిన విషయమని, నిజం బయట పెడితే తన కాపురమే నాశనం అయిపోతుందని, ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. నేను మంచివాడిని కాబట్టి ఇక తన కాపురం ఇక్కడ నాశనం అయిపోతుందో అనే బాధతో నేను ఎవరితోనూ నిజం చెప్పలేదు. తన దగ్గరికి రమ్మన్నప్పుడల్లా వస్తూ మలేషియా మామగా మీ అందరికీ పరిచయం అయ్యాను. ఆ బూడిద కూడా ఇక్కడి నుంచి తెచ్చిందే. తనకి నాకు తెలిసి మలేషియాలో ఎవ్వరూ ఉండి ఉండరు. మలేషియాలో తండ్రి లేడు, అలాగే ఆస్తులు లేవు. ఇదంతా ఒక నాటకం మాత్రమే. ఇదంతా ఈ అమ్మాయి ఆడమంటే ఆడిన నాటకం మాత్రమే తప్ప రోహిణి పాప కారణంగా ఇప్పుడు నా కిషోర్ పెళ్ళి ఆగిపోతుంటే నేను ఊరుకోలేను. అందుకే మీ ముందు నిజం బయట పెట్టాను. అంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి ఇక మాణిక్యమైతే చెప్తూ ఉంటాడు. ఒక్కసారి ప్రభావతి రోహిణి వైపు చూస్తుంది. మలేషియా కోడలు, అలాగే మలేషియా నుంచి కోట్లు తెచ్చుకుంటుంది, కోటీశ్వరాలు అంటూ రోహిణిని నెత్తిన పెట్టుకుంటుంది ప్రభావతి. మనోజ్ కూడా చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. తన భార్య తన దగ్గర ఎలాంటి నిజాలు దాచిపెట్టదు, తన భార్య తనని మోసం చేయదు, తన కోసం తన భార్య ఏదైనా చేస్తుంది అని చాలా గొప్పగా చెప్పుకునే వ్యక్తి మనోజ్కి ఒక్కసారే రోహిణి ఇంత పెద్ద మోసం చేస్తుందని తెలిసేసరికి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. ఎందుకు మమ్మల్ని ఇంతగా మోసం చేశావు? మలేషియా నుంచి వచ్చానంటూ మలేషియాలో ఆస్తులున్నాయని తండ్రి ఉన్నాడని నమ్మించావు. నేను చెప్తూనే ఉన్నాను ఆశావతి, నువ్వు ఆశకు వెళ్ళావు. ఈవిడ గారు నీ మొహాన్న బూడిద బాగానే పూసింది. ఈవిడ గారు తండ్రిని ఏ రోజు పరిచయం చేయలేదు. తన పుట్టిల్లు ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో చెప్పలేదు. కనీసం తండ్రి ఫోటో కూడా చూపించలేదు. కూతురు దగ్గర తండ్రి ఫోటో లేకపోవడం విచిత్రం కాదా? నీకు అనుమానం రాకపోవడం నిజంగా చాలా గ్రేటు. నాకు చాలాసార్లు అనుమానం వచ్చింది, కానీ నేను చాలాసార్లు తనని వదిలేశాను. నాకు పార్లర్ అమ్మినప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ ఎందుకులే, మీరు ఇష్టంగా చూస్తున్నారు. తను ఒకవేళ చిన్న చిన్న తప్పులు చేసినా ఇలాంటి పెద్ద తప్పు అయితే చేయదు అనుకున్నాను. కానీ చివరకు బాగానే మోసం చేసిందిరా నీ భార్య. అందుకే నిన్ను బుట్టలో వేసుకోవడానికి చేతి మీద పచ్చబొట్టు, నీకు హెల్ప్ చేసినట్టుగా మా డబ్బుని నీ చేత మింగించడం, ఇలాంటివన్నీ చేసి నీకు బాగా దగ్గరయ్యి నీకు ఇలాంటి విషయాలు చెప్పినా సరే నువ్వు కనీసం పట్టించుకోకుండా తనని ఇష్టపడి తనకి సపోర్ట్ చేస్తావని తెలివిగా నిన్ను బాగానే తిప్పుకుందిరా పార్లర్ అమ్మ తన వైపు అని చెప్పనేసరికి నేను ఎలా సపోర్ట్ చేస్తాను? నన్ను ఇంతగా మోసం చేసిన రోహిణిని నేను అస్సలు క్షమించే ప్రసక్తే లేదు. నేను మోసం చేస్తే ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇది ఎలా కలిసి ఉంటుంది? ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక రోహిణి మన ఇంటికి తిరిగి రాదు. ఇంత మోసం చేసిన ఆడదాన్ని మన ఇంట్లో అడుగు పెట్టనిస్తానా? నిజం తెలిసిన రోజు నీ పరిస్థితి ఏమవుతుందని ఒక్కసారి
ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయావా రోహిణి? ఇన్ని మోసాలు చేసేటప్పుడు కనీసం నిజం తెలిస్తే నిన్నింట్లోంచి బయటకు గెంటేస్తారు, ఇంట్లో వాళ్ళు అసహ్యించుకుంటారు, కాపురం నాశనం అయిపోతుందని ఫస్ట్ టైం నువ్వు ఆస్తులున్నాయని చెప్పినప్పుడు ఆ తర్వాతైనా కనీసం మనోజ్కైనా విషయం చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు అని చెప్పేసి మీనా, శృతి అడుగుతూ ఉంటారు. ఎవరడిగినా నన్ను క్షమించండి, ఇదంతా మనోజ్ కోసమే చేశాను, మనోజ్ అంటే నాకు ప్రాణం, నేను మనోజ్ని వదిలి వెళ్ళలేను అని చెప్పేసి తన మావయ్యను కూడా బ్రతిమలాడుతుంది. లేదమ్మా, నువ్వు చాలా మోసం చేశావు, ఇప్పుడు ఈ విషయంలో నేనేం చేయలేను అని చెప్పేసి సత్యం కూడా చెప్పేస్తాడు. ఇక అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, మనోజ్ లేకుండా నేను బ్రతకలేను, మనోజ్ కోసమే అబద్ధం చెప్పాను, మనోజ్ని ప్రేమించాను కాబట్టే మీరు లేనింటి అమ్మాయినంటే ఒప్పుకోరని చెప్పేసి ఇలా అబద్ధం చెప్పి మోసం చేశాను అని చెప్పేసి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అయినా సరే ఇక ప్రభావతి అయితే మాత్రం అస్సలు ఒప్పుకోదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి, నా కంటికి కనిపించుకో అంటూ ప్రభావతి అయితే పెద్ద షాకే ఇస్తుంది రోహిణికి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. పెళ్లిలో మాణిక్యం కారణంగా ఇక అడ్డంగా రోహిణి అయితే దొరికిపోబోతుంది. అక్కడ బాలు ఆల్రెడీ శపిస్తాడు, నువ్వు అష్ట కష్టాలు పడుగాక అని. ఆ కష్టం ఇక్కడ ఇక పెళ్లిలో నిజం కాబోతుంది. మరి ఇలానే జరగాలి, రోహిణి నిజ స్వరూపం బయటపడాలని చెప్పి మీరు కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.